సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్రంలో ఒక పెద్ద భారీ కుంభకోణం జరుగుతోంది. సుమారుగా 6.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి అధికార పార్టీ తెగబడిందనంటే గనక ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు ముక్త కంఠంతో ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమిటా కుంభకోణం? ఖచ్చితంగా ఇది HILT హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఈ పాలసీకి సంబంధించి ఆల్రెడీ మొన్న 26వ తారీఖున జీహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి ఏదైతే ఉందో జీహెచ్ఎంసీ మీటింగ్ ఏదైతే ఉందో కౌన్సిలర్లతోటి మేయర్ తోటి మీటింగ్ ఉందో ఆ రోజే రణరంగంగా మారింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆరోపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గేది లేదు అంటున్నాయి. ఎందుకనంటే సుమారుగా 10,000 ఎకరాల భూమి ధారదత్తంగా కట్టబెట్టడంపై సుమారుగా అంటే దీని తెర వెనుక కొన్ని లక్షల కోట్లు, మా వేల కోట్లు కూడా కాదు, సుమారుగా 6.5 లక్షల కోట్ల దోపిడీకి నిజంగా తెగబడుతున్నారు వీళ్ళంతా కూడా అధికార పార్టీ నాయకులు అనేది ఇప్పుడు సాక్షాత్తు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానంగా సవాల్ కూడా విసిరారు మంత్రి ఉత్తమ్కి. నేను ఆరోపణలే కాదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు నావి, ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో ఖచ్చితంగా నేను పక్కా ఆధారాలతో మీ అవినీతిని ఎండగడతానంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే ఉత్తమ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించారా లేదనేది పక్కన పెడితే ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILT. దీనిపైనే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయ్యా అంటే కనుక ఖచ్చితంగా ప్రధాన పార్టీగా ఉన్నటువంటి అధికార పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ నిరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయా? అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల వేళ. నిజంగా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఖచ్చితంగా మొన్న ఆల్రెడీ చూసుకుంటే కనుక కోకాపేట భూముల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ నియో పోలీస్ దగ్గర ఉన్నటువంటి భూముల విషయంలో కావచ్చు, కొన్ని వందలాది వేలాది కోట్లకి అమ్మేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అయితే అధికార పార్టీని ఎండగడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. HILT పాలసీ పేరుతో సుమారుగా 6.5 లక్షల కోట్ల విలువైనటువంటి సుమారుగా 10,000 ఎకరాల భూములను కొట్టేసేందుకు సీఎం రేవంత్ ప్లాన్ వేశారని ఆయన ప్రధాన ఆరోపణ. బుధవారం స్టేట్ ఆఫీస్లో HILT కుంభకోణంపై ఆయన ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎలా ఈ కుంభకోణం జరుగుతుంది, అధికార పార్టీ ఏ విధంగా చేస్తుందనే దానిపైన. గత 2 వారాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతుందని జోరుగా విమర్శలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చేసినటువంటి ఆ రెండు పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అధికార పార్టీ ఈ భూ కుంభకోణానికి తెరలేపిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ అలాగే బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ సంచలన సవాల్ కూడా విసిరారు. HILT స్కామ్ సాక్ష్యాధారాలతో కూడా నేను నిరూపించడానికి సిద్ధమంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక సవాల్గా ఇక్కడ మనం చూడాలి. ఒకవేళ నేను సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో ఉత్తమ్కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని, తాను HILT స్కామ్ను నిరూపిస్తే మంత్రి ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు కూడా. అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన వద్ద ఉన్నటువంటి పూర్తి ఆధారాలతో అసెంబ్లీలో కూర్చుంటానంటూ కూడా సవాల్ విసురుతున్నారు. HILT స్కామ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను తమకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కామ్పై విచారణకు నియమించినటువంటి సబ్ కమిటీ మంత్రులు అందరితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి రావాలని, అక్కడ తానిచ్చే ఆధారాలను ఎదుర్కోవాలని ఏలేటి డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా
ఈ హిల్ట్ స్కామ్ అంశం కేవలం ఆరోపణల స్థాయిని దాటి ఇప్పుడు రాజకీయ నాయకుల పరువు పందెంగా మారిపోయింది. ఈ సవాల్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించి అసెంబ్లీలో చర్చకు సిద్ధపడతారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇది నవంబర్ 26న జరిగినటువంటి ఒక గ్రేటర్ హైదరాబాద్ సమావేశం, GHMC సమావేశం. దీని గురించి కూడా ఒకసారి ప్రస్తావించాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారినటువంటి రోజు నవంబర్ 26. కేవలం అధికార పక్షం వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగిందనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. పారిశ్రామిక భూముల అమ్మకంపై కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించినటువంటి ఈ యొక్క హిల్ట్ పాలసీని రద్దు చేయాలని ఆనాడు మంగళవారం నాడు జరిగినటువంటి GHMC కౌన్సిల్ సమావేశంలో ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలు, అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ రోజే సుమారుగా 6.5 లక్షల కోట్ల విలువైనటువంటి 10,000 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలోనే అతిపెద్ద స్కామ్కు తెరలేపిందని ఆనాడు GHMC కౌన్సిల్ సమావేశంలోనే ఈ యొక్క బీఆర్ఎస్ తూర్పారబట్టినటువంటి సందర్భం. హైదరాబాద్లోని పారిశ్రామిక కారిడార్ భూములను అమ్ముతున్నటువంటి హిల్ట్ పాలసీని తక్షణం రద్దు చేయాలని ఆ పార్టీ నినదించింది. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సినటువంటి భూములను భూదందా చేయడం ఏమిటంటూ కూడా ప్రశ్నించింది. వెంటనే కౌన్సిల్ సమావేశంలో జీవో నెంబర్ 27ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని, దీనిపై చర్చ జరగాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మి అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం కూడా ఆనాడే చోటు చేసుకుంది. దీంతో మేయర్ సభను 2 సార్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, అలాగే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేక్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఎక్కుపెట్టారు. జీవో నెంబర్ 27ను రద్దు చేయాలని ఎక్స్ అఫీషియో సభ్యులైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేక్, సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, సునీత, సామల హేమ, మన్నె కవితారెడ్డి పట్టుపట్టారు. దీంతో సభ్యుల సీట్ల వద్దకు వచ్చినటువంటి మార్షల్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు సభ్యుల నుంచి ప్లకార్డులను కూడా లాక్కున్నటువంటి సందర్భం ఆ రోజు. ఈ క్రమంలో మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఏదేమైనా సరే ఇండస్ట్రియల్ భూములపై చర్చ జరగకుండానే ఆనాడు సభను కొనసాగించారనేది ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. అలాగే మేయర్ ప్రసంగించిన తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో మృతి చెందినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగే ప్రముఖ కవి అందశ్రీ, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్కు కౌన్సిల్ సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఏదేమైనా సరే ఈ యొక్క GHMC కౌన్సిల్ సమావేశం కూడా దీనికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారు అనే దానిపైన ఆయన ప్రధానంగా ఆరోపణలు గుప్పించడానికి ఏంటి కారణం, ఈ యొక్క పారిశ్రామిక భూములని ఈ యొక్క లక్షలాది అంటే సుమారుగా 9,000 కోట్లు, సుమారుగా 10,000 ఎకరాల భూముల్ని సుమారుగా 6.5 లక్షల కోట్లకి అమ్మేయడానికి గల కారణం ఏమిటి? పూర్తి సాక్ష్యాధారాలు కూడా తన వద్ద ఉన్నాయని అంటున్నారు. అసెంబ్లీలో కూర్చుని మరి కూడా తన ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటున్నారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో ఆయన మాటలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను దాదాపు 6 రోజుల నుంచి ఈ హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద, ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద గత 6 రోజుల నుంచి నేను అనేక సార్లు మాట్లాడినాను. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఏ రకంగా ఈ రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తూ ఉన్నారో, ఈ రాష్ట్ర ఖజాను కొల్లగొడుతూ ఉన్నారో నేను ఆధారాలతో సహా నేను చూపించడం జరిగింది. మరి సబ్ కమిటీ వేసామని తప్పు మాటలు మాట్లాడినటువంటి మరి మంత్రులు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. ఆ రోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, ఏదో నీతులు మాట్లాడుతూ మేము ఏదో రాష్ట్ర ప్రయోజనం కోసమే చేస్తున్నట్టుగా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, ఇదంతా కూడా మా అవగాహనతోనే జరిగింది, మరి భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకున్న అవగాహన ఏంది, మీకు దాని లోపల ఉన్నటువంటి మరి పాత్ర ఏంది,
ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు మాకు అవగాహన లేదని చెప్పినారో నేను ఈరోజు నిన్న మీకు ఛాలెంజ్ చేశాను. ఈరోజు పొద్దున 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఆధారాలతో సహా వచ్చాను. మీరు వస్తారా, మీకు సబ్ కమిటీని పట్టుకొని వస్తారా, మొత్తం క్యాబినెట్ పట్టుకొని వస్తారా? నేను రుజువులతో సహా నిరూపించకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పాను. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాను. ఇక్కడే కూర్చున్నాను. మీరు వస్తారా, మీ క్యాబినెట్ మంత్రులు అందరితో కలిసి వస్తారా, మీ ముఖ్యమంత్రి గారితో కలిసి వస్తారా? నేను ఇక్కడ రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను. ఒకవేళ మంత్రి కానివ్వండి, సబ్ కమిటీ కానీ రాకపోతే వాళ్ళకు ఏం చెప్తారు? మరొకసారి తప్పు ఒప్పుకున్నట్టుగా ప్రజలకు తెలిసిపోతుంది. అంతేకాదు దీని మీద న్యాయ పోరాటము, ప్రజా పోరాటం మేము చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. ఉద్యమం తీసుకొచ్చి జీవో విత్డ్రా వరకు పోరాటం చేస్తాం. బీజేపీ కానివ్వండి, అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఏదో విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేస్తుంది. వాళ్ళ దీని మీద బీఆర్ఎస్ ఈ యాక్ట్ని కూడా తీసుకొచ్చింది, పాలసీ మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రభుత్వం వాదన, ఉత్తమ్ వాదన, బట్టి ఉత్తమ్ అట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గత ప్రభుత్వం అనేకమైనటువంటి తప్పిదాలు చేసింది. వాళ్ళ ల్యాండ్ పాలసీ అంత తప్పుగా ఉన్నది. మేము వచ్చినాక దాన్ని అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతాం, కేసులు పెడతాం అన్నారు కదా. మరి ఈరోజు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని తప్పుని రెక్టిఫై చేశారు? ఈరోజు వాళ్ళ తప్పుల్ని మీరు చూపిస్తూ మేము కూడా అదే తోవల నడుస్తూ ఉన్నాం, అదే మాకు బెంచ్ మార్క్ అని చెప్తా ఉన్నారంటే వారు చేసే అడుగుజాడల్లో, వారు చేసే అవినీతిలో మీరు భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఒకటి ఆధారాలు మళ్ళీ ఎక్కడికైనా సమర్పిస్తారా? మీ దగ్గర పెట్టుకుంటారు? ఆధారాల్లో ఏమున్నాయి, అసలు ఎవరికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వారు రమ్మనండి, నేను చూపిస్తాను, నిరూపిస్తాను. అంతేకాదు నేను ప్రజల్లోకి వెళ్తాను. రేపు కోర్టులో కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేయబోతున్నాం. మేము న్యాయ పోరాటం చేయబోతున్నాం. అదే మాదిరిగా ప్రజా పోరాటం చేయబోతున్నాం. ఏమైనా టైం విధిస్తారా? పదవికి రాజీనామా చేస్తానంటారు. ఒకవేళ వాళ్ళు వస్తే కదా, వాళ్ళు వచ్చి రమ్మనండి, నేను రుజువు చేయకుంటే కదా. ఏమైనా టైం విధిస్తారా అంటున్నా? మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నది వాళ్ళ కోసము. నేను ఇలా కూర్చున్నది క్యాబినెట్ మంత్రులు అందరూ రమ్మంటున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇవాళ వీలు కాకుండా రేపు రమ్మను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.